నెల్లూరు జిల్లా కోట మండలం కొక్కుపాడు గ్రామ పరిధిలోని పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీకి చెందిన సుభాషిని మాట్లాడుతూ తమ కాలనీలో అధిక సంఖ్యలో గిరిజనులు నివసిస్తున్నామని, మా కాలనీ నందు అంగన్వాడీ టీచర్ ఆయా రెండు కూడా సుదూర ప్రాంతాల నుండి వేరే వారికి కల్పిస్తున్నారని, అదే గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలకు కేటాయించకుండా ఐటీడీఏ అధికారులు సంబంధిత అధికారులు అన్యాయం చేస్తున్నారని, కావున పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీకి సంబంధించి అంగన్వాడీలో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సందర్భంగా కాలనీకి చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళకే ఇవ్వాలా, అక్కడ చదువుకున్న వాళ్ళకే ఇవ్వాలా, అక్కడ ప్రొఫెషన్ ముందు వాళ్ళకి ఇవ్వాలా. ఓళ్ళు లేని వెడలా మీరు బయట వాళ్ళకి ఎడని ఇచ్చుకోండి. అలా కాకుండా ఆయా పోస్టులో 2 కిలోమీటర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్ టీచర్గా పని చేస్తున్నా కూడా ఆ ఊరి నుంచి వస్తుంది, ఆయమ్మ కూడా ఆ ఊరి నుంచే వస్తుంది. 2 కిలోమీటర్ల దూరం నుంచి అక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. మేము చదువుకున్న వాళ్ళకి, ఆ ఊరు కోడలు స్థానికులు చదువుకున్న వాళ్ళు మేము ఏం చేయాలి? ఇది అన్యాయమే కదా సార్? చెప్పండి సార్, మీరు అన్యాయమే కదా చెప్పండి. దీనిని నేను ఉన్నత అధికారులకి, మండల స్థాయి అధికారులకి, జిల్లా స్థాయి అధికారులకి, రాష్ట్ర స్థాయి అధికారులకి ఇంకో సార్ ఇన్ని అర్జీ రూపంలో మేము మా మరణ పెట్టుకున్నాం. ఇది తిరుపతి కలెక్టర్ గారికి ఇచ్చింది సార్ ఫస్ట్. ఇది మన నెల్లూరు ఐటీడీ సార్కి ఇచ్చింది. ఇది రెండోసారి మళ్ళీ కలెక్టర్ గారు తిరుపతి కలెక్టర్ సార్కి ఇచ్చింది. ఇది మన కొత్తగా మన నెల్లూరు జిల్లాని మన చేసినందుకు దాంట్లో మళ్ళీ గ్రీవెన్స్లో మన నెల్లూరుకి కలెక్టర్ గారికి ఇచ్చింది. ఇది ఈ విధంగా పలు విధాలుగా పలు దిక్కుల్లో మేము అర్జీలు ఇచ్చినా కూడా మా అర్జీలకు ఎటువంటి సమాధానం రాలేదు. ఎక్కడికి వెళ్ళినా మీదమ్మా అది జనరల్ కేటగిరీ కింద ఉందంట కదమ్మా, ఓపెన్ కేటగిరీ కింద ఉందంట అని చెప్పి మాకు సమాధానం ఇలా చేస్తూ తప్పించుకున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయము? 115 కుటుంబాల కల్లా మేము చదువుకున్నాం, అక్కడ స్థానికులు మేమేం చేయాలి? సరే ఇలా కాదని మేము రాష్ట్ర స్థాయి అధికారుల దాకా తీసుకెళ్ళాం. రాష్ట్ర స్థాయి అధికారులు తీసుకెళ్ళిన తర్వాత అమరావతిలో వెలగపూడిలో మన ఎస్టీకి చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి మేము మా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. వాళ్ళు సరే మీకు ఇంత అన్యాయం జరిగిందా, మేము మాట్లాడి మీకు పరిష్కారం చూపిస్తాం మీ సమస్యకి అని చెప్పడం జరిగింది. అయితే అక్కడి నుంచి మేము జిల్లా కలెక్టర్తో మాట్లాడి మీ సమస్యను సాల్వ్ చేస్తామన్నారు. సరే 3వ రోజు వచ్చేసరికి మా దగ్గర పీడీ మేడం, ఐసీడీఎస్ ఆఫీసర్ సిడిపో మేడం రావడం జరిగింది. వచ్చి ఈ విధంగా మీరు ఈ విధంగా అర్జీలు పెట్టినారంట, ఇది ఎట్లా కుదరదు, ఇది ఆల్రెడీ ఇది మా ప్రభుత్వం రికార్డుల ప్రకారము ఈ విధంగా పిఎన్ఆర్ కాలనీ అనే ఉంది తప్ప పిఎన్ఆర్ ఎస్టీ కాలనీగా లేదు అని చెప్పుకురావడం జరిగింది. అది ఎలా మేడం? ఇది 2006, 2007లో ఈ భవనం స్టార్ట్ అయింది, అంగన్వాడీ కేంద్రం. అప్పట్లో మీరు రికార్డులో మీ బోర్డు మీద కానీ ఇలా మెయిన్ బోర్డు మీద కానీ మీరు ఈ విధంగా రాసుంటుంది, ఇలా పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ రాసుంటుంది. అప్పుడు అప్పుడు ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఎట్ట లేకుండా పోయింది ఎస్టీ పదం. మీరు దీనిని ఏ విధంగా జనరల్ చేసినారు అని మేము గట్టిగా అడుగుతూ ఉంటే మాకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అది జనరల్ కిందే ఉందని చెప్పేసి అదే సమాధానం చెప్తుంది. సరే మేము అక్కడ అమరావతి ఎరగపూడిలో ఇచ్చిన అర్జీలకి ఇంటికి వచ్చి ఈ సమాధానం చెప్పింది. సమాధానం చెప్తూ మాకు ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా ఒక అనౌన్స్మెంట్ పేపర్ ఇస్తూ ఆ పేపర్లో ఏముందో కూడా మాకు చెప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ చేసేసామ్మా అని చెప్పి అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది, మరో సమాధానం లేకుండా. సరే ఆ వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ పత్రికలో చూసాం ఏముందా అని. ఆ పత్రికలో ఏముందంటే ఆన్లైన్ ద్వారా, ఇక్కడ చూడండి సార్, ఇది బాగా వినాల్సిన విషయం. ఇది ఫస్ట్లో మేము దరఖాస్తు చేసుకున్నప్పుడు పిఎన్ఆర్ అని పెట్టింది. దరఖాస్తు మునుపు అయిపోయిన తర్వాత మేము అధికారులు కలుస్తున్న వాడికి ఒత్తిడి వచ్చేసరికి ఆమె ఏం చేస్తుంది, కట్టుకథలు అల్లుతుంది. పిఎన్ఆర్ ఫస్ట్ పెట్టింది, మళ్ళా బోర్డు మీద ఏమో పిఎన్ఆర్ అని కాలనీ పెట్టింది, బోర్డు మీద పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ పెట్టింది, అంగన్వాడీ కేంద్రం మీద మెయిన్ బోర్డు మీద కూడా అదే ఉంది. కానీ ఇన్ని కట్టుకథలు అల్లతా మాకు ఏదైనా చేసుకుంటూ వస్తుంది. అయితే ఆమె ఇచ్చిన అనౌన్స్మెంట్ పేపర్లో మా ఆన్లైన్ ద్వారా పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ, పిఎన్ఆర్ కాలనీ లేదు, పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ లేదు, ఇది లింగాల స్వామి గుడిగా ఉన్నది, ఓటర్ లిస్ట్ ప్రకారం అని చెప్పింది సార్. ఒక్కో రోజు ఒక్కో అధికారికి వెళ్ళి మేము మరపెట్టుకుంటామంటే దానికి సమాధానంగా ఈ విధంగా మాకు కట్టుకథలు అల్లి ఒక్కొక్క సమాధానం చెప్తుంది సార్. ఇది ఎక్కడ సార్? అదే మీరు ఫస్ట్లోనే లింగాల స్వామి గుడి